హలో అందరికీ నమస్కారం. కథ కొంచెం లేట్ అయినందుకు క్షమించండి. కానీ మీ ఆదరణ కూడా ఉండాలి కదా, అందుకే ఈ ఆలస్యం. మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ 19. ప్రీతి విషయంలో సుందరంకి గట్టి వార్నింగ్ ఇచ్చిన కాంతం గారు. ప్రీతిని బయట నిలబెట్టిన సుందరం కంటిన్యూషన్. ఏదో కాసేపు బయటికి వెళ్ళింది అంతే కదా, ప్రీతి నువ్వు రా అంటూ చేయి పట్టుకొని లోపలికి అంటూ ఉంటే అన్నాడు సుందరం. తన బాయ్ ఫ్రెండ్తో పబ్లిక్గా కులకడానికి అని సుందరం అంటూ ఉంటే చేతెత్తింది కాంతం. తల్లి ఎప్పుడైనా మాటల వరకే తన కోపాన్ని చూపించింది, కానీ ఎప్పుడూ కూడా చేతెత్తిన సందర్భం అయితే లేదు. తన చిన్నప్పటి నుండి కూడా ఇంతవరకు ఎప్పుడు చిన్న దెబ్బ సరదాగా కూడా వేయని కాంతం గారు ఈరోజు చెయ్యెత్త కొట్టడానికి అంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే సుందరంలో ఆశ్చర్యం వచ్చి అమ్మా అన్నాడు కాస్త ఆవేశంగానే. కాంతం గారు ఇంకా అలానే కోపంగా చూస్తూ ప్రీతి గురించి ఇంకో మాట మాట్లాడిన జీవితంలో మొదటిసారి మీ అమ్మ చేతి దెబ్బ రుచి చూస్తామంది. అత్తగారి ముఖంలో ఇంతటి కోపాన్ని ఇదివరకు ఎన్నడూ చూడని సువర్ణ కొంచెం భయపడింది. విచ్చుకి కూడా కొంచెం భయం వేసి వెళ్ళి తల్లి వెనక్కి దాక్కున్నాడు. ప్రీతికి అయితే సుందరం మీదకి చేతెత్తిన నానమ్మని చూస్తూ ఉంటే నుదుటి మీద చెమటలు వచ్చాయి. సుందరం, ఎన్ని రోజులు నువ్వెన్ని చేసినా ప్రీతిని ఏమన్నా కూడా ఊరుకున్నాను, కానీ ఈరోజు నువ్వు హద్దులు దాటి ప్రీతిని నిందిస్తున్నావు. తప్పులు అందరూ చేస్తారు, వాడిని ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండదు సుందరం. నువ్వు చేయలేదా తప్పులు? నువ్వు చేసిన తప్పులు తెలిసిన తల్లిగా వాటిని కడుపులో దాచుకున్నాను, కానీ ప్రీతి విషయంలో కూడా మళ్ళీ అదే తప్పు చేయాలని చూస్తున్నావు సుందరం. ఇప్పుడు మాత్రం తల్లిగా కాదు, ఒక ఆడదానిగా ఆలోచిస్తున్నాను. ఇంకోసారి ప్రీతి గురించి నువ్వు తప్పుగా ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను చెప్తున్నా. తను చిన్నపిల్ల, ఇంకా లోకం పోకడా తెలీదు తనకి. ఒక ఆడపిల్లకి తండ్రి ప్రతి విషయంలో నేనున్నా నీకు అండగా అంటూ ధైర్యాన్ని ఇవ్వాలి. తన ప్రతి అడుగులో ముందుకు వెళ్ళడానికి శక్తి ఇవ్వాలి. ఎదుగుతూ ఉంటే ఆడపిల్లకు తండ్రి ప్రేమ ఎంత అవసరమో నీకు తెలుసా? ఆ ప్రేమని తనకి అందిస్తావు అని ఎదురు చూసింది ఇన్ని రోజులు ప్రీతి. కానీ ప్రతిసారి తనకి నీ నుండి చీదరింపులు, చీత్కారాలు మాత్రమే వచ్చాయి. తండ్రిగా ఏ ఒక్క క్షణమైనా ప్రేమగా మాట్లాడతావేమో అని, అండగా తనని దగ్గరికి తీసుకుంటావని ఇప్పటి వరకు ఎదురు చూసింది రాపిచ్చింది. కానీ నువ్వు ప్రీతికి అండగా కాదు, ప్రతిసారి తన విషయంలో అడ్డుగా మారావు. పుట్టిన పసిపాపగా తను ఉన్నప్పటి నుండి అంటూ ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటే భార్య ముందు ఇన్ని రోజులు దాచిన తన నిజస్వరూపాన్ని తల్లి ఎక్కడ బయట పెడుతుందో అని అమ్మా అని అరిచాడు అతను. అతని అరుపుకి ముందు వరకు అందరూ కాంతం గారు ఏం చెప్తారా అని వింటున్న ముగ్గురు చూశారు సుందరం వైపు. అతని అరుపు తన నిజస్వరూపం ఎక్కడ అందరికీ తెలుస్తుందో అని అర్థమైన కాంతం ప్రీతి రామ్మ అంటూ తీసుకువెళ్ళింది లోపలికి. వెళ్తూ వెళ్తూ సుందరం తను ఎవరిని ప్రేమించినా అతను డబ్బున్నవాడైనా పేదవాడైనా అతన్ని తనకిచ్చి పెళ్లి చేయాలి. ఒకసారి చేసిన తప్పుని నేను మరోసారి చేయాలి అనుకోవడం లేదు అని కాంతం అంటూ ఉంటే నేరుగా ఆమె మాటలు వచ్చి అతని చెంపని తాకినట్టు అయ్యింది. ప్రీతిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే సుందరంకి కాంతం గారి మాటలకి వచ్చిన కోపంతో అమ్మ నీకు మొన్నే చెప్పాను, తను ప్రేమించిన వాడితో ఉండాలి, అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపోను తనని అన్నాడు. ప్రీతి వైపు చూసింది. తను భయంగా తలదించుకొని ఉంది. మళ్ళీ సుందరం వైపు చూసి నేనింకా నీ గురించి నోరు విప్పడం లేదు అంటే ఇది ఈ ఇంట్లో ఉంది, అర్థమైందా? కానీ అమ్మ ఒకసారి తన తల్లి వల్ల మన ఇంటి పరువు పోయింది, మరోసారి ప్రీతి వల్ల అంటూ ఉంటే తన తండ్రి రక్తంలో అటువంటి బుద్ధి రాలేదు తనకి అంటూ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. ప్రీతి కాంతం వెళ్ళిన తర్వాత సుందరం పళ్ళు పటపటా పక్కనే ఉన్న టీవీ ముందు ఉన్న గ్లాస్ బొమ్మని పట్టుకొని చేతులతోనే ప్రెస్ చేశాడు. ఆ గాజు బొమ్మ ముక్కలు చేతికి గుచ్చుకొని అతని రక్తం కిందికి కారుతూ ఉంటే తండ్రి రక్తం అన్న కాంతం మాటలే పదే పదే చెవిలో మోగుతూ ఉన్నాయి అతనికి. భర్తని ఎప్పుడు అంత కోపంగా చూడని సువర్ణ కూడా ఫస్ట్ టైం అతన్ని చూసి భయపడుతుంది. సుందరం చేతికి కారుతున్న రక్తం చూసి అమ్మ అంటూ విజ్జు అరిచేసరికి చూసింది సువర్ణ సుందరంని. ఏమండి అంటూ పరిగెత్తింది. ముందు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది.
విజ్జు నాన్న అంటూ ఉంటే సువర్ణ గబగబా వాటర్ తెచ్చి చేతిని కడిగి విజ్జు డెటాల్ ఇస్తుంటే కడిగి కట్టింది. గాజు బొమ్మ కింద పడిన శబ్దం కాంతంకి ప్రీతికి వినిపించిన విజ్జు రక్తమన్నా కూడా కాంతం గారి తల్లి మనసు చూడాలి అనుకోలేదు ఆ కొడుకుని. ప్రీతికి జరిగిన గొడవకి భయంగా కాంతం గారి ఒడిలో తలపెట్టుకొని ఏడవలేక దిగులుగా ఉంది. తన గుండెల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ సమయంలో. కానీ తను ఎవరిని ఇప్పుడు అడగలేదు. తల్లి మీద సుందరం మాటల వల్ల ఏర్పడిన అసహ్యం ఈరోజు ద్వేషంగా మారింది. ఆమె సరిగా ఉండి ఉంటే ప్రీతికి పరిస్థితి వచ్చేది కాదు కదా అని తన మనసులో తల్లి మీద ద్వేషం పుట్టేలా ఆలోచన సాగుతూ ఉంటే, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా ప్రీతి అని మొదటిసారి అడిగింది కాంతం. మొదటిసారి గొడవ జరిగినప్పుడే చెప్పాలి అనుకున్న ప్రీతిని అప్పుడు అడగని కాంతం గారు ఈరోజు అడగడంతో ప్రీతి తన మనసులో ఇంకా భరత్ గురించి తనే ఒక నిర్ణయానికి రాని తను ఏమని చెప్తుంది తన నానమ్మతో. చెప్పు ప్రీతి, ప్రేమిస్తున్నావా అని అంది మరోసారి ఆవిడ. కింద జరిగిన గొడవ తండ్రి బయటకి వెళ్ళాక సువర్ణ ఎక్కడికండు అంటూ వెనకే వెళ్ళింది. హాల్లో ఒంటరిగా మిగిలిన విజ్జు వచ్చాడు పైకి. కాంతం గారి ప్రశ్నకి అవును నాన్నమ్మ అన్నాడు. నీకెలా తెలుసురా అని కాంతం గారు అడుగుతూ ఉంటే, అక్క బావగారితో మాట్లాడుతూ ఉన్న ప్రతిసారి తన ముఖంలో ఎప్పుడూ చూడని ఆనందం చూశాను నేను. ఇందాక ఇంట్లో ఉన్నప్పుడు తను ఉదయం ఎంత డల్గా ఉందో పార్కు వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉంది. నీ బావగారు వచ్చి మాట్లాడుతూ ఉంటే మాత్రం అక్క చాలా అంటే చాలా ఆనందంగా ఉండడం నేను గమనించాను. కార్తీక పౌర్ణమి వేళ గుడికి వెళ్ళి మనం దీపాలు వెలిగిస్తే గుడి ఎంత అందంగా కనిపిస్తుందో బావగారు అక్క చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే తన కళ్ళలో నేను ఆ వెలుగుని చూశాను అంటూ విజు చెప్పాడు. భరత్ పట్ల ఇంకా ఒక అభిప్రాయానికి రాని ప్రీతి కూడా తమ్ముడు చెప్పే మాటలు వింటుంది. తన మనసుకి కూడా అలానే అనిపించింది అని అనుకుంది. చిన్న పిల్లాడు కదా, అంత బాగా వివరించలేకుండా నిజాన్నైతే చెప్పాడు. విచ్చుగాడి మాటలకి ప్రీతి వైపు చూసిన కాంతంకి కూడా నిజమే అనిపించింది. ఆమె ముఖంలో కనిపిస్తూ ఉన్న సిగ్గుకి. అతని పేరు వినగానే ప్రీతిలో తనకి తెలియకుండానే సిగ్గు వచ్చి తన చెక్కిళ్ళని మందారాలు చేయడం కాంతం గారి చూపుని అయితే దాటిపోలేదు.